మన తెలుగు సినిమాలు భారీగా నష్టాలు తెచ్చిపెట్టిన సినిమాల గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో అయిపోయాక ఆ వీడియో కూడా చూస్తారని ఆశిస్తున్నాను. ఇక మన వీడియోలోకి వెళితే, కోట్లల్లో లాభాలు తెచ్చిపెట్టిన మన తెలుగు సినిమాలు ఏమిటో చూద్దాం. అదే కాదు, ఆ సినిమా బడ్జెట్ ఎంత, బిజినెస్ ఎంత, టోటల్ షేర్ ఎంత, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఇక మన లిస్ట్ స్టార్ట్ చేస్తే, నెంబర్ 10 2022 నిఖిల్ హీరోగా చందు మొండేటి డైరెక్షన్లో వచ్చిన కార్తికేయ 2. ఇది 2014లో వచ్చిన కార్తికేయకి సీక్వెల్. చిన్న సినిమాగా వచ్చి తెలుగులోనే కాదు నార్త్లో కూడా చాలా బాగా రన్ అయ్యింది. అండ్ నిఖిల్ గారిని పాన్ ఇండియా హీరోగా మార్చింది ఈ కార్తికేయ సినిమా. అండ్ దీనికి మొత్తం 15 కోట్లు బడ్జెట్ పెడితే దీన్ని 12,80,00,000 థియేట్రికల్ రైట్స్ కొంటే వరల్డ్ వైడ్గా 58 కోట్లు 4 లక్షలు కలెక్ట్ చేసి 45 కోట్ల 6 లక్షల లాభాలను తెచ్చిపెట్టింది ఈ కార్తికేయ సినిమా. ఇక నెంబర్ 9 రంగస్థలం. రామ్ చరణ్ హీరోగా లెక్కల మాస్టర్ సుకుమార్ డైరెక్షన్లో 2018లో వచ్చిన ఈ సినిమా టోటల్ 60 కోట్లు బడ్జెట్ పెడితే 80 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేసింది. టోటల్గా 127 షేర్ని రాబట్టి 47 కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది ఈ రంగస్థలం సినిమా. నెంబర్ 8 వాల్తేరు వీరయ్య. చిరంజీవి గారు హీరోగా బాబీ డైరెక్షన్లో 2023 సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా ఓ పక్క బాలకృష్ణ గారి సినిమా ఉన్నా కానీ సంక్రాంతి విన్నర్గా నిలిచింది. అయితే మొత్తం 140 కోట్లు వ్యూస్ బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 80 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. టోటల్గా 138 కోట్ల షేర్ని రాబట్టి 48 కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది ఈ వాల్తేరు వీరయ్య సినిమా. నెంబర్ 7 F2. వెంకటేష్ గారు, వరుణ్ తేజ్ గారు హీరోగా అనిల్ రావుపురి డైరెక్షన్లో 2018 సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్గా వచ్చి సంక్రాంతి విన్నర్గా నిలిచింది. అయితే 30 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 75 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేసింది. టోటల్గా 85 కోట్ల షేర్ని రాబట్టి 50 కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది ఈ F2 సినిమా. నెంబర్ 6 గీతా గోవిందం. విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ డైరెక్షన్లో 2019లో వచ్చిన ఈ సినిమా చాలా తక్కువ బడ్జెట్తో వచ్చి బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ సినిమాకి పెట్టిన టోటల్ బడ్జెట్ 5 కోట్లు మాత్రమే, కానీ 16 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేసింది. టోటల్గా 70 కోట్ల షేర్ని రాబట్టి 56 కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది ఈ గీతా గోవిందం సినిమా. నెంబర్ 5 అల వైకుంఠపురం. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో 2020లో సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చడంతో సంక్రాంతి విన్నర్గా నిలిచింది. ఈ సినిమాకి పెట్టిన టోటల్ బడ్జెట్ 70 కోట్లు, 85 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేస్తే టోటల్గా 160 కోట్లను సాధించి 76 కోట్ల లాభాలను తీసుకువచ్చింది ఈ అల వైకుంఠపురం సినిమా. నెంబర్ 4 హనుమాన్. స్టార్ హీరోలు, స్టార్ క్రూ మెంబర్స్ ఎవరి సాయం లేకుండా కేవలం కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో చాలా చిన్న సినిమాగా వచ్చి సంక్రాంతి రేసులో చాలా సినిమాలు ఉన్నా కానీ ఓ పక్క మహేష్ బాబు, మరో పక్క నాగార్జున గారు, మరో పక్క వెంకటేష్ సినిమాలు ఉన్నా కానీ సంక్రాంతి విన్నర్గా నిలిచింది ఈ సినిమా. ఈ సినిమాకి పెట్టిన టోటల్ బడ్జెట్ 40 కోట్లు అయితే 30 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ సినిమా 300 కోట్లు షేర్ కలెక్ట్ చేసి 126 కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది ఈ హనుమాన్ సినిమా. నెంబర్ 3 రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు హీరోలుగా ఎస్ఎస్ రాజమౌళి గారు డైరెక్షన్లో వచ్చిన RRR సినిమా నిలిచింది. రాజమౌళి గారు అంటేనే
ఒక నమ్మకం. అలాంటిది ఎన్టీఆర్ని, రామ్ చరణ్ని పెట్టి 453 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసుకున్న ఈ సినిమా టోటల్గా 614 కోట్ల షేర్ని రాబట్టి 161 కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది ఈ ఆర్ఆర్ఆర్ సినిమా. నెంబర్ 2 అండ్ నెంబర్ 1 దట్ ఈజ్ బాహుబలి 1 and 2. ఒక కథని పార్ట్స్గా తీయాలని, అది కూడా ఎవరూ తీయని పాన్ ఇండియా సాహసాన్ని చాలా తెలివిగా ఆలోచించి ప్రొడ్యూసర్ని ఒప్పించి చాలా గట్టిగా ప్రమోషన్స్ చేసి మన టాలీవుడ్ని ఒక మెట్టు ఎక్కించారనే చెప్పాలి. అలా ఆయన వేసిన బాటలో ఇప్పుడు చాలా సినిమాలే రిలీజ్ అయ్యాయి, అవుతున్నాయి కూడా. దీనికి ముందుగా దారి వేసింది మాత్రం రాజమౌళి గారే అని చెప్పాలి. సో ఈ సినిమాకి టోటల్గా 400 కోట్లు పైగానే ఖర్చు పెడితే 470 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేసి టోటల్గా 1160 కోట్ల షేర్ని రాబట్టి 690 కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది. టాలీవుడ్లోనే నెంబర్ 1 సినిమాగా నిలిచింది ఈ బాహుబలి ఫ్యాన్సెట్. సో ఇది గైస్ ఈరోజు వీడియో. మీరు ఈ మూవీస్లో ఏ మూవీ థియేటర్లో చూసారో మాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. కొంతమంది కల్కి 2898 AD మూవీ గురించి అడుగుతారు. ఇంకా మనకి ఈ సినిమా కలెక్షన్ గురించి తెలియవు. ఈ సినిమా ప్రాపర్ కలెక్షన్స్ తెలిసాక మీకు షార్ట్ వీడియోలో కానీ మరి ఇంకో వీడియోలో కానీ డెఫినెట్గా తెలియజేస్తాం. ఈ వీడియోలో మాత్రం కన్సిడర్ చేయట్లేదు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మాతో షేర్ చేసుకోండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఒక్కసారి చెక్ చేసి మా ఛానల్లో కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తేవడానికి ట్రై చేస్తాం. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ అత్యధిక నష్టాలు తెచ్చిన సినిమాల గురించి కూడా వీడియో చేశాను. మన ఛానల్ చెక్ చేసి ఆ వీడియో కూడా చూస్తారని కోరుతున్నాము. నెక్స్ట్ వీడియోలో ఏ టైప్ ఆఫ్ వీడియో చెయ్యాలో మాకు తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.